ప్రియ భగవద్బంధులారా, మహాలక్ష్మీదేవి నిత్యానపాయినిగా ఉండి ఆ భగవానుడు ఏ ఏ సమయాలలో ఈ లోకాన అవతరిస్తూ వచ్చారో అన్ని అవతారాలలో కూడా ఆయనతో పాటు ఈ లోకాన ఆమె ఆవిర్భవించటం జరిగింది. ఎప్పుడూ కూడా ఆయన్ని వదిలి ఈ లోకంలో ఉండటము అనేటువంటిదే లేదు. నిరంతరము ఆయన వెన్నంటి ఉండినటువంటి తల్లి ఆమె. అటువంటి మహాలక్ష్మీదేవి యొక్క వైభవాన్ని గురించి మనం ఎంత చెప్పుకున్నప్పటికీ తరగనటువంటి విషయమే అది. ఆ తల్లి యొక్క లీలా విశేషాలని మహానుభావులు పరాశర భట్టర్ వారు మనకు శ్రీగుణరత్న కోశం ద్వారా అందచేసినటువంటి గొప్ప విషయాలను కొద్ది కొద్దిగా తెలుసుకునే ప్రయత్నం చేస్తూ ముందుకు సాగుతూ ఉన్నాం. యది మనుజతిరశ్చాం లీలయా తుల్యవృత్తే అనుజనురనురూపా దేవిన అవాతరిష్యః అసరసం అభవిష్యన్నన్మనధస్య మాతః దరదళదరవింద ఉదంత కాంతాయతాక్షి. స్వామి ఎప్పుడు ఈ లోకాన అవతరిస్తే అప్పుడప్పుడు ఆ అమ్మ ఈ లోకాన అవతరించింది అనే విషయాన్ని మనకి తెలియచేస్తూ చెప్తున్నారు. దరదళదరవింద ఉదంత కాంతాయతాక్షి. కొద్దిగా వికసించినటువంటి తామరల వలె అందమైనటువంటి పొడవాటి కన్నులు కలిగినటువంటిది. కరుణరసము నిరంతరము అలాగా ఆ తల్లి యొక్క కంటిలోనే నివసించి ఉంటుందా అనేటట్లుగా ఎల్లప్పుడూ కరుణను వర్షించేటువంటి కళ్ళు కలిగినటువంటి ఆమె మాతా దేవి, ఓ తల్లి లీలయ్యా. ఆ స్వామి తన యొక్క లీల చేత ఎప్పుడెప్పుడైతే ఈ లోకాన అవతరిస్తూ ఉంటాడో, ఎందుకని అంటే అవతరించడం అనేది ఆయనకేమి బంధనం కాదు కదా. ఎవరు ఆయన్ని నిర్దేశించటం లేదు. ఏమయ్యా నువ్వు ఇప్పుడు ఈ అవతారంలో నువ్వు భూలోకానికి రా అని ఆయన్ని శాసించగలిగిన వాడు ఎవడూ లేడు. సర్వతంత్ర స్వతంత్రుడైనటువంటి స్వామి ఆయన. అలాంటి స్వామిని కూడా స్వామి తన యొక్క లీల చేతనే ఈ లోకాన ఆవిర్భవిస్తూ ఉన్నాడు. ఆయన ఏ కర్మబంధము లేనటువంటి వాడు. మనుజ తిరశ్చాం తుల్యవృత్తే. మానవులకు తిరియక్కులకు సమానమైనటువంటి పనులు చేసే, అంటే మానవ రూపంలోనూ ఉంచాడు, జంతు రూపంలోనూ జన్మించాడు, అన్ని రూపాల్లోనూ జన్మించాడు ఆ స్వామి ఇక్కడ. అంటే ఏ జన్మకి అనుగుణంగా ఆయా జన్మల్లో ఆయా రూపాల్లో ఆయన ఈ లోకాన ఆవిర్భవించటం అనేది జరుగుతూ వస్తూ ఉన్నది. అలాగా నాథస్య అనుజను అనురూపా అన్నది. మరి ఆయన ఈ లోకాన ఏ ఏ రూపంలో ఎక్కడైతే అవతరిస్తారో ఆయా రూపాలలో అన్నింటిలో కూడాను ఈమె ఆయన్ని అంటిపెట్టుకునే ఉందిట. మత్స్యావతారంగా ఆయన వచ్చినప్పుడు స్వామి యొక్క కన్నులలో ఈమె ఉందిట. ఇక కూర్మావతారంలో స్వామి అవతరించినప్పుడు ఆ స్వామి యొక్క మూపురంలో ఈమె ఆసీనురాలై ఉన్నదిట. వరాహ అవతారంలో చెప్పనే అక్కర్లేదు. స్వామి పేరే భూవరాహస్వామి అనేటట్లుగా ఆ అమ్మవారిని ఎప్పుడూ కూడా తన తొడ మీద కూర్చోబెట్టుకునే వచ్చారు ఆయన. ఇక నృసింహావతారంలో చెంచులక్ష్మి రూపంలో మనకి అవతారంలో దర్శనమిచ్చింది అమ్మ.
ఆఖరికి వామనావతారంలో కూడా ఆయన బ్రహ్మచారిగా ఉంటే ఈ వక్షస్థలం మీద కూడా అలాగ ఉండిపోయిందిట ఆమె. అందుకే చాలా తమాషాగా చెప్తారు, బలిచక్రవర్తి దగ్గర దానం తీసుకునేటువంటి సమయంలో ఈయన తన పైన ఉండేటువంటి ఆ కండువాని ఒక్క రవ్వ ఇట్లా పక్కకి సర్దుకున్నట్ట. ఎందుకని అంటే ఆ దానం ఇచ్చే సమయంలో ఈమె చూపు గనక ఆ బలిచక్రవర్తి మీద పడిందే అనుకోండి, పడితే ఏమవుతుంది, ఆయన రాజ్యం అంతా తీసేసుకోవాలని కదా ఇక్కడికి వచ్చాడు. ఈయన యొక్క భావము విపరీతమైపోతుంది, ఆయనకే అన్ని సమృద్ధులు ఏర్పడిపోతాయి బలిచక్రవర్తికి. ఎందుకని ఈ తల్లి యొక్క కంటి చూపు ప్రభావం అంత గొప్పది. అటువంటి గొప్ప ప్రభావం కలిగినటువంటి తల్లి ఈమె అని చెప్పు. నాథస్య అనుజను రనురూప, ఆ ప్రియుని యొక్క అవతారములన్నింటిలోనూ కూడా ఆయనతో పాటు ఉండి నా అవతారిష్యహాయది, పోనీ ఈమె లేకుండా ఆయన మాత్రమే ఈ లోకానికి వచ్చాడని చెప్పి అనుకుందాం అనుకోండి, అప్పుడు ఏమై ఉండేదట, నర్మ అసరసం అభవిష్యత్, అవి అన్నీ కూడా వృధా అయిపోయి ఉండేవమ్మా అంటున్నాడు. ఎందుకని, ఇప్పుడు సీతాదేవి రూపంలో గనక ఆమె ఈ లోకంలో రాకుండా ఉండుంటే రాముల వారి ధర్మనిష్ట నిలబడి ఉండేదా చెప్పండి? సీతాదేవి సహకారం లేనిదే శ్రీరాముడు ఎంత ధర్మనిష్టాపరుడైనప్పటికీ కూడా ఆయనకు తన అవతార సిద్ధి కలిగి ఉండేది కాదు.